ఈరోజు మా టిఫిన్ ఏంటంటే జొన్న దోస. నేనెలా చేశానో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ జొన్నలు ముందు రోజు నైట్ తీసేసుకొని జొన్నలు ఒక కప్పు మినపప్పు తీసేసుకొని నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని చట్నీ కోసము పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత కడాయిలో ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు ఒక స్పూను, తర్వాత మినపప్పు కొంచెం వేసాననమాట. టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేసుకొని ఆ పల్లీలు వేయించుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ కలిపేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ గిన్నెలో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము దోస పిండి ఉంది కదండీ, అందులో సాల్ట్ వేసేసుకొని ఇది పెట్టాల్సిన అవసరం లేదు. మార్నింగే మిక్సీ పట్టేసుకొని మార్నింగే దోస వేసేసుకోవచ్చు. పెనం పెట్టేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్‌తోని జొన్న దోస వేసేసుకోవడమే. దోస ఇది మరీ పలచగా రాదు జొన్న దోస కాబట్టి నార్మల్‌గా కొంచెం మందంగా వస్తుంది. మన జొన్న దోస రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు జొన్న దోస. ఓకేనా?